హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో కుంతీదేవి బాధపడుతూ ఏడుస్తూ నుంచొని ఉంటుంది. అప్పుడు కర్ణుడు కూడా ఆమె దగ్గరకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమవేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. అర్జునుడు కుంతీదేవి బాధపడుతూ ఏడుస్తూ చిన్నతనంలో కర్ణుణ్ణి తను ఎలా వదిలి వెళ్ళిపోయిందో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు కర్ణుడు కుంతీదేవి దగ్గరకు కమలం పువ్వు తీసుకొని వస్తాడు. మహారాణి, నేను చిన్నప్పటి నుంచి ఈ పూలను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు మొదట హస్తినాపురం వచ్చినప్పుడు నేను మీపై పూల వర్షం కురిపించాను. కానీ ఆ సమయంలో నేను ఎవరో మీకు తెలియదు. అప్పటి నుంచి వీటిని మీకు ఇవ్వాలనుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు కుంతీదేవి, పూలు ఉండాల్సింది ఈశ్వరి పాదాల దగ్గర కదా అని అంటుంది. అప్పుడు కర్ణుడు, తల్లి కూడా ఈశ్వర సమానురాలే కదా. నా చిన్నతనం నుండి నా తండ్రి చెప్తూ ఉండేవారు, మహారాజు మహారాణులను రాజ్య ప్రజలు తల్లిదండ్రులుగా భావిస్తే వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారని చెప్తూ ఉండేవాళ్ళు అని అంటాడు. అప్పుడు కర్ణుడు, నన్ను నా చిన్నతనంలోనే తల్లి వదిలేసింది. ఇప్పుడు నా పెంచిన తల్లి కూడా నాతో రాజ్యసభలో ఉండడానికి రాలేదు అని బాధపడతాడు. అప్పుడు కుంతీదేవి, నీవు నన్ను తల్లిగా భావించవచ్చు కదా అని అంటుంది. అప్పుడు కర్ణుడు, నా తల్లులను నేనెప్పుడూ త్యజించలేదు, వాళ్ళే నన్ను త్యజించారు. అయినా నాకు వారిపైన ప్రేమ ఎప్పటికీ కరిగిపోదు. మీరు నా శత్రువు తల్లి, మిమ్మల్ని నేను తల్లిగా ఎలా భావిస్తాను అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, అలా అనర్దు కర్ణ, నీవు అర్జునుడు క్రీడా ప్రాంగణంలో సమాన ప్రతిభను కనబరిచారు అని అంటుంది. అప్పుడు కర్ణుడు, సమానం కాదు, నేనే శ్రేష్టమైన ధనుర్ధారి అని అంటాడు. అప్పుడే అర్జునుడు వచ్చి, అవును, మీ స్థానం నాకు అక్కర్లేదు. రాకుమారుడైన దుర్యోధనుడి పాదాల చెంత నేను ఎప్పటికీ కూర్చోను అని అంటాడు. అప్పుడు కర్ణుడు అర్జునుడి వైపు కోపంగా చూస్తాడు. అప్పుడే ధర్మరాజు వచ్చి, అర్జున, అహంకారం ఎప్పుడు శౌర్యాన్ని కరిగిస్తుంది, ఎలా అయితే పాదరసం బంగారాన్ని కరిగిస్తుందో అలా అని అంటాడు. అప్పుడు నకులుడు, మీరు ఈ విషయాన్ని అర్జునన్నయ్యకి చెప్తున్నారా లేదా అంగరాజు కర్ణుడికి చెప్తున్నారా పెద్దన్నయ్య అని అంటాడు. అప్పుడు సహదేవుడు, అంగరాజుకు చెప్పి లాభం ఏమిటి నకుల, పాదరసం బంగారాన్ని కరిగిస్తుంది కానీ లోహాన్ని కాదు అని అంటాడు. ఆ తర్వాత ధర్మరాజు, నువ్వు మాట్లాడొద్దు సహదేవా అని అంటాడు. అప్పుడు అంగరాజా, మీపై మాకు ఎలాంటి కోపం కానీ స్పర్ధ కానీ లేదు, మీరు ఇక దయచేయండి అని అంటాడు. అప్పుడు కర్ణుడు, నాకు మీ మీద కోపం ఉంది. అర్జున, నీవు గుర్తుపెట్టుకో, యుద్ధభూమిలో నీకు ఎదురైనప్పుడు నీ మృత్యువు నా చేతిలోనే అని అంటాడు. దానికి భీముడు కోపం వస్తుంది. ధర్మరాజు వెంటనే ఆపుతాడు. అప్పుడు అర్జునుడు, యోధులు ఎవరు అంతఃపురంలో చర్చించుకోరు, యుద్ధభూమిలోనే చర్చించుకుంటారు. అప్పుడు మీ ప్రతిజ్ఞని మీకే నేను గుర్తు చేస్తానని అంటాడు. అప్పుడు కర్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాండవులు కూడా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు. ఆ తర్వాత దుర్యోధనుడు 12 సంవత్సరాల తర్వాత తన తండ్రిని కలవడానికి అంతఃపురంలోకి వస్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడి కాళ్ళకు నమస్కరిస్తాడు. ధృతరాష్ట్రుడు, దుర్యోధన, ఈరోజు నీ పరాక్రమం విని నాకు చాలా ఆనందం కలిగింది. నీవు యుద్ధభూమిలో నడుస్తుంటే భూమి అంతా కంపించింది అని అంటాడు. అప్పుడు దుశ్శాసనుడు వచ్చి, మీరు అన్నయ్యకు పెట్టిన పేరే దుర్యోధనుడు, ఆయన్ని యుద్ధంలో ఎవరూ ఓడించలేరు కదా తండ్రి అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నిజమే దుశ్శాసన, కానీ మీ 99 మంది దుర్యోధనుడికి ఎప్పుడూ సహకారంతో ఉండాలి అని చెప్పి మిగతా పుత్రులను కూడా ఆశీర్వదిస్తాడు. దుర్యోధనుడిని నీవు అజేయుడు అవుతావు అని అంటాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడిని దీవిస్తూ, ఈరోజు యుద్ధ సభలో స్పష్టత తెలిసి ఉంటే మీ తండ్రి అనుకున్నది జరిగేది అని అంటాడు. దానికి దుర్యోధనుడు, స్పష్టత లేకపోవడం ఏమిటి పితామహ, పాండవుల నలుగురిని నేను ఓడించాను కదా అని అంటాడు. అప్పుడు భీష్ముడు, కానీ చీకటి పడే సమయానికి నువ్వు లేవు కదా అని అంటాడు. దానికి శకుని, అర్జునుడు కూడా కాదు కదా, అర్జునుడితో ఉన్న కర్ణుడు కూడా పరాజితుడు అవ్వలేదు కదా అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, కర్ణుడు
నా మిత్రుడు నా పక్షాన్నే ఉంటాడు కనుక నేనే ఈరోజు విజేతను అని అంటాడు. అప్పుడు శకుని, అంతేకాదు భీష్మ పితామహ, అసలు రాజే లేని అంగరాజ్యానికి దుర్యోధనుడు కర్ణుణ్ణి రాజుగా ప్రకటించాడు. బాహుబలంతో పాటు ఇలాంటి విషయాలు కూడా యువరాజుకు తెలిసి ఉండాలి కదా అని అంటాడు. అప్పుడే పాండవులు కూడా రాజ్యసభలోకి వస్తారు. అర్జునుడు, మీరు నిజమే చెప్పారు మామయ్య, సంధి చే బాహుబలం లేని వాళ్ళే సంధి చేసుకుంటారు అని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు, బాహుబలం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అర్జున, నీ నలుగురు సోదరుని అడుగు, వాళ్ళని క్రీడా ప్రాంగణంలో నేను ఎలా మట్టి కరిపించానో నీకు చెప్తారు అని అంటాడు. అప్పుడు భీముడు, నేను తలుచుకుంటే క్రీడా ప్రాంగణంనే మట్టి కరిపించేవాడిని అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఇంకా చాలు భీమా, మీ పోటీ అంతా క్రీడా ప్రాంగణంలోనే, ఇక్కడ మీరంతా సఖ్యతగా ఉండాలి అని అంటాడు. అప్పుడు భీష్ముడు, మీరందరూ ఈరోజు చూపించిన విద్యకు నేను చాలా సంతోషించాను, కానీ ఈరోజు పోటీలలో బాహుబలం మీదనే జరిగాయి, మిగతా వాటి మీద స్పష్టత లేదు కనుక ఈరోజు విజేతను ప్రకటించలేము అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, మీరు కావాలంటే రేపు కూడా పోటీలు నిర్వహించవచ్చు, నేను క్రీడా ప్రాంగణంలోనే వేచి ఉంటానని అంటాడు. దానికి అర్జునుడు, ఈరోజు అంటే విజయంపై స్పష్టత లేదు, రేపు మీరు బాధపడాల్సి వస్తుంది రాకుమారా అని అంటాడు. అప్పుడు ఇక అర్జునుడు, మాకు సెలవిప్పించండి పెదనాన్న అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.